ఆశయం కోసం పనిచేసే హుందాతనం, లక్ష్యం కోసం శ్రమించే చురుకుదనం, అందరి మేలు కోరే మంచితనం, కష్టాలు దరిచేరినా చెదరని మనోధైర్యం మన శ్రీనివాస్ చౌదరి గారు. దివ్యత్వం నిండిన మూర్తిమత్వం, తపన నిండిన జీవనతత్వం, అంకిత భావం కలిగిన వ్యక్తిత్వం, వృత్తికి అర్చన చేసే నాయకత్వం శ్రీమతి సంధ్యారాణి గారి సొంతం. తనువులు వేరైనా తపన ఒక్కటిగా, మూలమేదైనా సంకల్ప బలం ఒక్కటిగా, ప్రయత్నం ఏదైనా సాధన ఒక్కటిగా, విద్యా తపస్సులో సాధించిన ఉషస్సుల ఆదర్శ దంపతులుగా శ్రీనివాస్ చౌదరి సంధ్యారాణి గారు నిలిచారు. ఒక తొలి అడుగు వేల మంది విద్యార్థులకు వెలుగైంది. ఒక ఆలోచన సంకల్ప బలానికి పునాది అయింది. ఒక ఆచరణ వేల పద్ధతులకు నిబద్ధత అయింది. ఒక సిద్ధాంతం విలువలతో కూడిన విద్యా సంస్థకు మూలమైంది. అంతులేని విజ్ఞానాన్ని అందరికీ చేరేలా మలుచుకొని అనంతాలకు ఎదిగేలా చేసిన ఘన చరితగా, ఉజ్వలమైన ఏకాగ్రతను దృష్టి మరల్చుకోనివ్వకుండా నిలబెట్టిన సమతగా, అజ్ఞానాన్ని చెమటలా తుడిచేసి విజ్ఞాన కిరీటాన్ని అందించి విశ్వస్థాయిలో మెతుకు సీమ ఖ్యాతిని నిలబెట్టింది శ్రీనివాస్ చౌదరి సంధ్యారాణి గారు స్థాపించిన సిద్ధార్థ్ విద్యా సంస్థ. స్థితప్రజ్ఞత, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చైర్మన్ శ్రీనివాస్ చౌదరి గారు నిలవగా, అంకిత భావం, ఆచరణాత్మక ప్రణాళికకు ప్రతిరూపంగా ప్రిన్సిపల్ సంధ్యారాణి గారు మమేకం కాగా, దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కో మైలురాయిని దాటుతూ బంగారు భవిష్యత్తు నిర్మాణానికై అభ్యున్నతిని సాధిస్తూ మహోన్నత విద్యా శిఖరంగా నిలిచిన సిద్ధార్థ్ విద్యా సంస్థ 25 ఏళ్ల సంబరానికి ముస్తాబైంది. గుండెల్లో దాచుకునేలా ఎందరినో నిలబెట్టిన సిద్ధార్థ్ విద్యా సంస్థ ప్రయాణం ఓ ప్రభంజనం. నిర్మానుషమైన ఈ ప్రాంతంలో నిర్మలమైన హృదయంతో, ఉన్నతాశయంతో అక్షరాల తోటకు శ్రీనివాస్ చౌదరి సంధ్యారాణి గారు అంకురార్పణగా 1999లో శ్రీకారం చుట్టి ప్రశాంతమైన వాతావరణంలో 99 మంది విద్యార్థులతో 11 మంది ఉపాధ్యాయులతో అంతర్జాతీయ ఆంగ్లాన్ని కూడా పల్లె సీమలకు సైతం వ్యాపింపజేయాలని, మెతుకు సీమ మేధావుల సీమగా వర్ధిల్లాలని ఆంగ్ల మాధ్యమంతో సిద్ధార్థ్ మోడల్ స్కూల్ పేరుతో 2001లో మొదలుపెట్టారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని, విద్యార్థుల ప్రేమను అనతి కాలంలోనే పొంది ఆదరాభిమానాలను సొంతం చేసుకొని అనునిత్యం శ్రమించే ఉపాధ్యాయులతో క్రమశిక్షణను కలిగిన విద్యార్థులను తయారు చేస్తూ నమ్మకానికి చిరునామాగా నిలిచారు. తొలితరం విద్యార్థుల విజయాలే ఈనాటి కీర్తికి నిదర్శనంగా నిలిచాయి. చిన్న తరగతులతో మొదలై అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ సరికొత్త విజన్ను రూపొందించుకొని మెదక్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారి మన్ననలు పొంది ఒక సెక్షన్తో మొదలైన తరగతులు అనేక సెక్షన్లుగా ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేసింది. దూర ప్రాంత విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కల్పించి అందరికీ చేరువైంది. తమ విజన్ను చేరేందుకు అనేక వ్యూహాలను, ప్రణాళికలను తయారు చేసుకుంది సిద్ధార్థ్ విద్యా సంస్థ. కమిట్మెంట్ ను కరగనీయకుండా అచీవ్మెంట్ కు సరికొత్త అడ్రస్ గా నిలిచింది సిద్ధార్థ్. భారతీయ సమాజ ఎదుగుదలకు భాగస్వామ్యులుగా తమ విద్యార్థులు ఉండాలనే సదుద్దేశంతో అంతరిక్ష పరిశోధన నిమిత్తం నాసాకు విద్యార్థులను పంపి బాల శాస్త్రవేత్తల పాఠశాలగా కీర్తి పొందింది. వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ లో జిల్లా స్థాయిలో ఎన్నోసార్లు తమ సత్తాను చాటి దక్షిణ భారతదేశ స్థాయిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది సిద్ధార్థ్.
భారతదేశ అత్యున్నత ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. జిల్లా స్థాయి సాంస్కృతిక ప్రదర్శనల్లో ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనగా ఎన్నో సంవత్సరాలుగా అవార్డులను అందుకుంది. జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు ప్రదర్శనలతో అలరించారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తూ వాలీబాల్, కబడ్డీ, చెస్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు ప్రథమ స్థానం తీసుకొచ్చి మెతుకు సీమను ప్రకాశింపజేశారు. జాతీయ స్థాయిలో కరాటేలో రాణించిన విద్యార్థులుండడం కూడా సిద్ధార్థ్ సొంతం. జిల్లాలో రైల్వే శాఖ, తపాలా శాఖ, గ్రంథాలయ శాఖ నిర్వహించే అన్ని రకాల పోటీల్లో విజేతలుగా నిలిచి ప్రేరణగా నిలిచారు. జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. విదేశాల్లో విభిన్న రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ మెదక్ జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తూ మెరుగైన గ్రేడ్లతో ముందుంటున్నారు. పాఠశాల స్థాయిలో ప్రతి కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. బాల్యం మురిసేలా, చదువు మెరిసేలా ప్రీ స్కూల్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేసి చదువుపై మమకారం పెంచారు. డిస్ప్లే డేతో సరికొత్త నైపుణ్యాలను వెలికితీస్తున్నారు. పుస్తకానికి ప్రతిరూపంగా ప్రదర్శనలను అపురూపంగా తయారు చేసి సబ్జెక్ట్ వీక్స్ పేరుతో వారమంతా సందడి చేసి ఆ సబ్జెక్టును మనసుకు దరిచేర్చారు. విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్తూ ఐక్యతా సందేశాన్ని నింపుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఫ్లాగ్ మార్చును సమర్థవంతంగా నిర్వహింపచేస్తూ ప్రతి ప్రత్యేక దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి పండుగను వీణుల విందుగా రమణీయంగా ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితులుగా, సామాజిక బాధ్యతగా మట్టి వినాయకులను అందిస్తూ భక్తి భావాన్ని పెంపొందిస్తూ సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించి ఆత్మీయతను పంచుకుంటుంది సిద్ధార్థ్ విద్యా సంస్థ. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి సైక్లింగ్ చాలా ముఖ్యమని హైదరాబాద్ సైకిల్ గ్రూప్ వారి సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక సైకిల్ షెడ్ నిర్మించి పర్యావరణ సంరక్షకులయ్యారు. విద్యార్థులలో నాయకత్వ పటిమను నేర్పేందుకు, నైతిక బాధ్యతను అలవర్చేందుకు స్కూల్ క్యాబినెట్ ను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినూత్న ఒరవడికి సిద్ధార్థ్ బడి మూల పదార్థమై దేదీప్యమానంగా వెలుగుతోంది. రోబోటిక్ ల్యాబ్ తో రంజింపజేస్తూ ప్రత్యేక మ్యాథ్స్ అండ్ బ్రెయిన్ ఫీడ్ తో నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. సాటిలేని పాఠశాలగా నిలిచేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుని 100% డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకు తగ్గ తనయుడుగా, సార్థక నామధేయుడుగా, అమ్మా నాన్నల సాటిలేని సారథ్యాన్ని సవ్యసాచిగా అందుకుని ఇదే పాఠశాలలో చదివి పాఠశాల ప్రగతి కోసం దేనికైనా సిద్ధమని నిలిచాడు సిద్ధార్థ్. తన పేరుతో వేల విద్యార్థులను తయారు చేసిన పాఠశాలకు కొత్త సాంకేతికతను ఇవ్వాలనే సంకల్పంతో విదేశాలలో విద్యాభ్యాసం చేసి AI సమ్మేళిత విద్యకై కోకోను రూపొందించి వైస్ చైర్మన్ గా తన యువ సత్తాను చాటుకున్నాడు. శ్రీకరమైన శ్రీనివాస నామాన్ని శుభకరంగా ధరించి సేవా తత్పరాన్ని తనువు నివాసంలో ప్రాకారంగా నిలుపుకొని జ్ఞాన ఆవాసానికి నిలయమైన ఊరి బడికి ఊపిరి పోస్తూ పూర్వ విద్యార్థిగా రుణానుబంధాన్ని తీర్చుకుంటూ గౌరవ వనంలో విరబూసిన ఆత్మీయ కుసుమమై విద్యా జగతిలో విశేష ప్రగతి సాధించిన విద్యావేత్తగా, విద్యా సంస్థల అధినేతగా సంధ్యా కాంతులతో విజయాలను అందుకుంటున్న సిద్ధార్థ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి గారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల కమిటీ జిల్లా అధ్యక్షులుగా సేవలందించి విదూషణ్ అవార్డు అందుకోవడం ఆయన ఎనలేని సేవా నిరతికి తార్కాణం. ఆయన చూపిన మార్గం భావి విద్యార్థులకు స్వర్గంగా మారింది.
రాష్ట్ర స్థాయిలో ఒక మహిళా శక్తిగా సంపూర్ణ సాధికారతను సాధిస్తూ ఆకాశంలో సగం అవనిలో సగం అనేలా మహిళా లోకం గర్వపడేలా పాఠశాల నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ త్రికాల సంధ్యా వేళల యందు శోభిల్లే మంత్ర తేజంలా ప్రిన్సిపల్ సంధ్యారాణి గారు ప్రకాశిస్తూ విద్యా యశస్సును విద్యార్థుల తేజస్సుగా మలుస్తున్నారు. ఆమె కృషికి నిదర్శనంగా మహిళా విద్యావేత్తకు ఎక్సలెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవార్డు ప్రకటించడం హర్షణీయం. మేలిమి ముఖ్యమైన ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వారి బోధనా పటిమకు మరింత ప్రోత్సాహాన్ని అందించి బోధనను పటిష్టపరుస్తున్నారు. సిద్ధార్థ్ విద్యా సంస్థ మహిళా ఉపాధ్యాయులతోనూ కలకలలాడుతూ వాగ్దేవతా వరముల వారంతా కంకణబద్ధులై తమ విధులను నిర్వహిస్తున్నారు. తమ ద్వారా అనేక మందికి విద్యా బోధన అందాలనే దృఢ సంకల్పంతో సిద్ధార్థ్ రూరల్ కిడ్స్ విజ్డమ్ బ్రాంచీలను ఏర్పాటు చేసుకొని సరికొత్త బ్రాండ్ గా మారి గ్రాండ్ లుక్ తో సత్ఫలితాలను అందిస్తూ విశేషమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఉన్నత విద్యను సైతం అందించేందుకు ప్రామాణికమైన తీరుతో సిద్ధార్థ్ జూనియర్ కళాశాలను స్థాపించి సత్ఫలితాల బాటలో విజయ దుందుబిని మోగిస్తూ జయకేతనం ఎగురవేస్తోంది. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో 3600 మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది ఐఐటీలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ రంగంతో పాటు వివిధ రంగాల్లో గొప్ప స్థాయిలో ఉంచిన ఘనత సిద్ధార్థ్ విద్యా సంస్థలకే దక్కుతుంది. 99 మంది విద్యార్థులతో మొదలైన ఈ మహా ప్రస్థానం 3800 మంది విద్యార్థులతో వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది. 11 మంది ఉపాధ్యాయులతో మొదలైన విద్యా బోధన 300 మందితో జ్ఞాన దీప్తిని ప్రసాదిస్తోంది. సిద్ధార్థ్ విద్యా సంస్థలు ఎదిగిన క్రమం ఎందరికో ఆదర్శం. సుదీర్ఘమైన అకుంఠిత దీక్షా స్ఫూర్తిని నింపుతుంది. ఈ వేడుక అనేక జ్ఞాపకాలను కానుకగా అందిస్తుంది. పాఠశాలతో ముడిపడిన చెదిరిపోని అనుబంధాలను, అనుభవాలను గుర్తుకు తెచ్చింది ఈ సిద్ధియన్స్ సమాగం. కేటాయించిన తమ పనిని పూర్తి చేస్తూ వారధులుగా నిలిచే బోధనేతర సిబ్బంది, తమ పనితో ఆకట్టుకునే అంకిత భావం కలిగిన ఇన్ఛార్జీలు, క్రీడా ప్రాంగణంలో చురుకైన వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ క్రీడా శిక్షణలను అందిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. విశాలమైన తరగతి గదులలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయిస్తూ ప్రతిరోజు గౌరవ ప్రిన్సిపల్ సంధ్యారాణి గారి నిఘా నేత్రం మించిన విధాత్రిలా సమన్వయం చేస్తూ, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. ఐఐటి, నీట్లలో ఉత్తమ ర్యాంకుల సాధనకై 6వ తరగతి నుండే నిపుణులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అన్ని రకాల ఉపకరణాలతో విద్యార్థులతో ప్రత్యక్ష ప్రయోగాలు చేయిస్తూ విద్యార్థులను డాక్టర్లుగా, సైంటిస్టులుగా రాణించేలా రూపుదిద్దుకున్న సైన్స్ ల్యాబ్, అన్ని హంగులతో కూడిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంటున్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సులభ విద్యా బోధనకై బిల్డింగ్ బ్లాక్స్ వారి సౌజన్యంతో రూపకల్పన చేసిన సిలబస్ ను సాధన చేయించడం, అలాగే 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు వన్ లర్న్ వారి సహకారంతో సరికొత్త సాంకేతికతను సమన్వయపరిచి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై కృషి చేస్తూ ప్రత్యేక సెన్సెస్ బోర్డు ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ ఘనమైన గణితాన్ని సులభంగా నేర్చుకునేందుకు మ్యాథ్స్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం తరగతి పుస్తకాలకే విద్యార్థులు పరిమితం కాకుండా ఇతర పుస్తకాలను, పత్రికలను చదివేందుకు లైబ్రరీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ సహాయంతో కంప్యూటర్ విద్యని బోధిస్తూ సిద్ధార్థ్ ఎంపిక మహోన్నతం అనేట్లుగా అనునిత్యం కృషి చేస్తున్నారు.
అధునాతన కిచెన్ ను ఉపయోగిస్తూ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ అమ్మలా ఆప్యాయతనందిస్తూ నాన్నల అనురాగంతో కూడిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు డే స్కాలర్ విద్యార్థులకు సైతం అన్ని బ్రాంచీలలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా తాగునీరును అందిస్తూ ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుంది సిద్ధార్థ్ విద్యా సంస్థ. ఇలా సకల హంగులతో విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ విజయ పతాకమై నిలిచింది. తల్లిదండ్రులు చూపించిన ఈ విశేషమైన ఆదరణకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ అదే స్ఫూర్తితో మరింత అంకిత భావంతో రాబోయే రోజుల్లో మరెన్నో మైలురాళ్లను దాటుతూ ఎంతో మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధార్థ్ విద్యా సంస్థలు బాసటగా నిలుస్తాయని సగర్వంగా ప్రకటిస్తూ జై హో సిద్ధార్థ్.